ఖచ్చితంగా ఈ దఫా అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాడు ఇద్దరిది. ఎందుకంటే ప్రత్యర్థులు బలహీనంగా ఉండటం అన్నటువంటి కాన్సెప్ట్ అనుకుంటున్నాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బలహీనంగా ఉండటం అనే కంటే కూడా వీళ్ళ చరిష్మా ముందు అవతలోళ్ళు బలహీనంగా కనపడతారు. వాస్తవంగా అయితే వంగాగీత ముందు పవన్ కళ్యాణ్ జూనియరే పొలిటీషియన్, అంటే ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే పొలిటీషియన్ గా అయితే జూనియరే. కానీ అలాగే ఆవిడ అనుభవించిన పదవుల రీత్యా కూడా జూనియరే. కానీ ఏంటంటే చరిష్మా అనేటువంటి దాని ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఎంతమంది తిరుగుతున్నారు, జబర్దస్త్ యాక్టర్ల దగ్గర నుంచి సాయి ధరమ్ తేజ్ దగ్గర నుంచి విష్ణు తేజ్, దాదాపు చిరంజీవి కూడా స్వయంగా పక్క నాగబాబు, ఇంతమంది తిరుగుతూ ఉంటే సహజంగా అక్కడ ఒక కాన్సెప్ట్ నడుస్తుంది కదా. అది ప్రతి ఒక్కళ్ళు రోజు వెళ్తున్నారు, పలకరిస్తున్నారు, తిరుగుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే మొత్తం సినిమా ప్రపంచం అంతా జనసేనకి మద్దతు ఇవ్వట్లా, పవన్ కళ్యాణ్ గెలిపించమని మాత్రం కోరుతుంది. ఎందుకంటే ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే సినిమా యాక్టర్లు సూప్లో పడ్డట్టు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని గెలిపించమని మాత్రం పిఠాపురం వాళ్ళని అడుగుతున్నారు. మనకి సినిమా